హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ డిఎస్సి సైకాలజీ అండ్ పిఐఈ బిట్స్ అప్లోడ్ చేస్తున్నానండి. వాటితో పాటు సైన్స్ అండ్ సోషల్ కూడా. సో ఒకసారి ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బంకమన్ను బంతిని ఒక ఆటబొమ్మలా మలిచినప్పటికీ అది అంతే పరిమాణం గల బంకమన్నును కలిగి ఉంటుందని 7 సంవత్సరాల అనితకు తెలుసు. పియాజే ప్రకారం ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 సాంప్రదాయక ఆలోచన. నెక్స్ట్ వన్, మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయస్సుకు అభివృద్ధి చెందుతుంది. మన మానసిక శక్తి అనేది చాలా వరకు 14 సంవత్సరాల వయసు వరకు అభివృద్ధి చెందుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, పిల్లలు వారు విన్న భాష నుండి భాషకు సంబంధించిన నియమాలను అనుమితి చేయుటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చామ్స్కీ. నెక్స్ట్ వన్, పిల్లవాడు తన అభిప్రాయము తప్ప వేరే వాటిని పరిగణనలోకి తీసుకోలేడు. చిన్నపిల్లల ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే ఇలా పిలిచాడు. ఆన్సర్ ఆప్షన్ 2 అహంకేంద్రవాదం. నెక్స్ట్ వన్, పిల్లవాడు గో అనే పదానికి భూతకాలం గోడ్ అని చెప్పాడు. అతడు చేస్తున్నది. ఆన్సర్ ఆప్షన్ 1 స్థాయికి మించిన సాధారణీకరణం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతం ఏది? ఇందులో భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతం ఆప్షన్ 4 మాస్లో సిద్ధాంతం. నెక్స్ట్ వన్, రోజర్స్ ప్రకారం ఇది స్వీయ వాస్తవీకరణం కలిగిన వ్యక్తి లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 అపాయాన్ని లక్ష్య పెట్టకపోవడం. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ యొక్క ఈ దశతో సంబంధితంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 జననాంగాల దశ. నెక్స్ట్ వన్, నిదాన అభ్యాసకుల ఐక్యూ ఎంత? నిదాన అభ్యాసకుల ఐక్యూ ఆప్షన్ 1 70 నుంచి 89. నెక్స్ట్ వన్, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు? సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 1 ఎల్ఎల్ థర్స్టన్. నెక్స్ట్ వన్, ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, ఉద్వేగాలను అవగతం చేసుకొని వాటిని తన ఆలోచనకు అనుసంధానం చేయుటయే. ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, చదువులో వెనుకబడిన విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ గడించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకపు పునర్బలనము. ఆన్సర్ ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి పునర్బలనం. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. ఆన్సర్ ఆప్షన్ 4 పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటివారు ఆల్బర్ట్ బండూరా.
నెక్స్ట్ వన్ మెయింటెనెన్స్ రిహార్సల్ దీనికి సంబంధించినది. మెయింటెనెన్స్ రిహార్సల్ అనేది స్వల్పకాలిక స్మృతికి సంబంధించినది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మిథ్యా విస్మృతి అనునది దీనిలో అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడమే. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్కోడింగ్. నెక్స్ట్ వన్ రాము చదువులో రాణించుటకు ప్రయత్నం చేస్తుంటే గోపి పరిపూర్ణ కండర పుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. అడ్లర్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వారి ప్రవర్తనను సూచించున్నది. ఆన్సర్ ఆప్షన్ 4 జీవన శైలి. నెక్స్ట్ వన్ ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలు తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఒత్తిడి. నెక్స్ట్ వన్ 20 సంవత్సరాల వయసున్న సంగీత ఎప్పుడు 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంటుంది. ఇది ఈ రక్షక తంత్రము. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిగమనం. నెక్స్ట్ వన్ క్రెష్మర్ వర్గీకరణ ప్రకారం పీపరకాయులు అనే మూర్తిమత్వ రకము గల మనుషులు. ఆన్సర్ ఆప్షన్ 1 పొట్టి మరియు లావుగా ఉంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.